చూస్తున్నారు కదండి, వేడి వేడిగా అరటికాయ బజ్జీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా కలిపాం కాబట్టి మనకి తింటుంటే కారకారంగా మసాలా అసలు ఎగుటే ఇవ్వండి బజ్జీలు. ఎందుకంటే మనం మసాలా కారం యాడ్ చేస్తాం కాబట్టి. మామూలుగా అయితే శనగపిండిలో కలిపేసుకొని వేస్తారండి, అది వెగిటేసిద్ది. అల్లం పేస్ట్ అనేది మనకి చాలా మంచిది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి. యాక్చువల్గా మార్నింగ్ చేద్దాం అనుకున్నాము, కుదరలేదు, బయటకు వెళ్ళాము. ఈరోజు ఈవినింగ్ సండే కదా, ఫుల్ ఫన్ డే అండి. మా పిల్లలు అయితే అసలు ఇంట్లో లేరండి. వాళ్ళు మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా వెళ్ళారు, బయట ఆడుతూనే ఉన్నారు, అసలు గ్యాపే లేదు. మా పిల్లలు ఏంటంటే మా లక్కీని ఏదైనా స్నాక్స్ చేయమని అడిగారు. మా లక్కీ ఏంటంటే ఏదో ప్రిపేర్ చేస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా 2 days అయిపోయింది వ్లాగ్ పెట్టి. ఇంకా మా పిల్లలు అయితే ఇవాళ ఏదన్నా చేయమన్నారండి. నేనైతే ఇదిగో అరటికాయలతోటి బజ్జీ అనేది చేస్తానండి. చాలా బాగుంటుంది, స్పెషల్గా నా స్టైల్లో. ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది మొత్తం కూడా నేను చెప్తాను 1 by 1. అలా చేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 3 అరటి పండ్లు తీసుకున్నాను. చూసారు కదా అరటికాయలు ఇవి. ఇప్పుడు మనం ముందు పిండి అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇదిగో చూస్తున్నారు కదా, నేను కలుపుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. ఇదిగో చూసారు కదా, కొంచెం శనగపిండి అనేది దీంట్లో వేస్తున్నాను. కొంచెం శనగపిండి తీసుకున్నాను. దీంట్లోకి ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఒక 1/4 కిలో ఉండొచ్చండి. చూస్తున్నారు కదా, ఒక 1/4 కిలో శనగపిండి అనమాట. దీంట్లోకి నేను ఈ కప్పుతోటి ఒక 1/2 కప్పుకి కొంచెం అనమాట బియ్యపిండి కూడా వేసాను అనమాట. ఇదిగో చూస్తున్నారు కదండి, మనం అందరిలాగా కాకుండా అరటికాయ బజ్జీ అనేది నేను కొంచెం వెరైటీగా చేస్తానండి. చూడండి, మనం ఇప్పుడు దీంట్లో శనగపిండి బియ్యపిండి అనేది వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, కొంచెం అంటే కొంచెం వంట సోడా వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇదిగోండి చూస్తున్నారు కదా, వామ్ అనమాట. ఇది 1 స్పూన్ అండి వేస్తున్నాను. ఇంతే అండి, చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి చూస్తున్నారు కదా, చక్కగా మనం శనగపిండి బియ్యపిండి వేసేసుకున్నాక సాల్ట్, కొంచెం వాము, కొంచెం వంట సోడా అనేది వేసేసుకొని చక్కగా ముందు మనం ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. అయితే కారము అవేవి యాడ్ చేయలేదండి. ఇంకో మసాలా అనేది నేను మనకి ఒక మసాలా లాగా ప్రిపేర్ చేసుకొని ఎలా చేసుకోవాలి ఏంటని చెప్తాను. ఇప్పుడు దీంట్లో వరకు నేను ఇలాగే చేస్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం అరటికాయ ఏంటంటే మనకి బజ్జీలాగా వచ్చేలాగా కలుపుకోవాలి, పలచగా కాకుండా. ఇదిగోండి చూసారు కదా, మన వేళ్ళు అనేది చూసారు కదండి, ఇలా రావాలన్నమాట. అంటే మొత్తం శనగపిండి అంటుకున్నట్టు, అంటే అలాగా ఆ క్వాంటిటీలో మనం అనేది కలుపుకోవాలి. ఇంకా నేను పిండి అయితే కలిపేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా, ముందు అరటి పండ్లు అనేది మొత్తం ప్రిపేర్ చేసేస్తాను. అరటి పండ్లు కోద్దామండి. తర్వాత మనం చక్కగా తొందరగా బజ్జీలు అనేది వేసేయచ్చు అన్నమాట. మనం పూర్తిగా తెల్లగా రాకుండా కొంచెం పైనే తీసుకుంటే బజ్జీ అనేది బాగుంటుందండి. మనం ఏంటంటే తొక్కు మొత్తం పూర్తిగా తీసేసి తెల్లగా అనేది కాకుండా ఇలా తీసుకోండి, బాగుంటుంది. బజ్జీ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి చూసారు కదండి, ఇలా అన్నమాట. మనం పూర్తిగా వైట్గా కాకుండా ఇలా తీసుకుందాము. మొత్తం కూడా ఇలాగే తీసేస్తానండి నేను. ఓకే
ఓకే అండి, చూస్తున్నారు కదా నేను చిన్న కళాయి పెట్టానండి. ఈలోపు మనకి ఆయిల్ కూడా మరిగిపోద్దని చెప్పి ఓకే అండి, ఇగో చూసారు కదండి అరటిపళ్ళు అయితే ఇలాగా చక్కగా మనం తొక్కు తీయడం అయితే ఇలా తీసేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం అనమాట. వీటిని మనం డైరెక్ట్గా పొడవుగా కట్ చేసుకోవచ్చు, సగం ఇలా క్రాస్గా కట్ చేసుకొని అక్కడి నుంచి కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇదిగో నేను చెప్తున్నాను, ఇదిగో చూసారు కదండి ఇలాగా మనం అనేది సగము ఇలా కట్ చేద్దాము. పలచగా కట్ చేసుకోండి, మీకు ఎందుకంటే తొందరగా ఏంటంటే చక్కగా ఉడకడానికి బాగుంటుంది అనమాట. ఇదిగో చూసారు కదా. ఇప్పుడు ఇంకా మనం ఇదిగో చూస్తున్నారు కదండి ఇలాగా మనం పొడవుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా సన్నగా కట్ చేసుకుందాము ఇలా అన్నమాట. ఇగో చూసారు కదండి ఇలా వస్తాయి. ఓకే అండి, ఇగో చూస్తున్నారు కదండి ఇలాగా సన్నగా చక్కగా కొన్ని సన్నగా కొన్ని మనం ఏంటంటే చిన్నవి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు అనగా చిన్నవి కూడా ఇలాగ కట్ చేసుకోవచ్చు అండి. మొత్తానికి నేనైతే మొత్తం కట్ చేశానండి. ఇప్పుడు మనం ముందుగా అందరిలాగా పిండి కలుపుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటికి కొంచెం లైట్గా మసాలా లాగా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగో చూసారు కదా కొంచెం ఏంటంటే అల్లం పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నాను కదా. ఇదిగోండి చూస్తున్నారు కదండి కారం, నేను కారం అనేది ఇప్పుడు ఈ పేస్ట్లో యాడ్ చేస్తున్నానండి. ఇందాక మనం దాంట్లో కారం వేసుకోలేదు, ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేశానండి. కొంచెం ఇంకో స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా సాల్ట్ అండి, ఇందాక ఆల్రెడీ వేసేసాము కానీ లైట్గా వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం లైట్గా మనము ఏమేసుకున్నామంటే అల్లం పేస్టు, కారం, లైట్గా సాల్ట్ వేసామండి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనకి సాల్ట్ ఆల్రెడీ మనం పిండిలో అనేది మనకి ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ మసాలాని మనం అరటికాయకి చక్కగా పట్టించేస్తే ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇప్పుడు మనము ఈ మసాలాని ఈ కారం మసాలా లైట్గా మనము సాల్ట్ వేసాం కదండి, దీన్ని ఇప్పుడు ఈ అరటికాయలకి మనం చక్కగా పట్టించేసి తర్వాత దాంట్లో ముంచుకొని వేసేసుకోవడం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా ఇలా తీసుకొని మనము లైట్గా ఇలాగా ఏంటంటే ఇలా పూసేసుకోవడమేనండి. ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి, పని అనుకోవద్దు. మనం ఏంటంటే ఏది చేసుకున్నా మనం చక్కగా రుచిగా తినాలనే మన కోరిక అనమాట. ఏదో చేసేసుకున్నాంలే ఏదో తినేసాంలే అన్నట్టు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారు కదా ఇలాగనమాట. ఓకే అండి మొత్తం అనేది అప్లై చేశాను. ఇప్పుడు అనేది నేను బజ్జీలు వేసేస్తాను. ఇంకా
ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదండి, మనకి ఆయిల్ అయితే కాగిపోయింది అనమాట. ఇదిగో చూసారు కదా, ఇలాగా చక్కగా ఇలా చేతితోటి ఇలా అనుకొని మనం చక్కగా ఏంటంటే బజ్జీ వేసేసుకోవడమేనండి. ఇలాగా చూసారు కదా, చాలా బాగుంటాయండి బజ్జీలు అయితే, చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ట్రై చేయండి. ఇలాగా వేసేసుకోవడమేనండి. చూస్తారు కదా, మన వేడి వేడి అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలండి, లైట్గా ఉల్లిపాయల్లో లైట్గా కొంచెం సాల్ట్ కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే. ఇదిగోండి చూస్తున్నారు కదండి, వేడి వేడిగా అరటికాయ బజ్జీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, మసాలా కలిపాం కాబట్టి మనకి తింటుంటే కారకారంగా మసాలా అసలు ఎగుటే ఇవ్వండి బజ్జీలు. ఇప్పుడైతే ఇవి మా వారు నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్తామన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మా వారు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, చక్కగా అందరం తింటాము. హాయ్ అండి, ఇదిగోండి చూస్తున్నారు కదా, మన వేడి వేడి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇదిగోండి మా వారు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. కూడా ఉల్లిపాయ కూడా కొంచెం నంచుకో, బాగుంటుంది. ఎలా ఉంది? సూపరా? చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. సూపర్ ఉందండి. ఎందుకంటే మనం మసాలా కారం యాడ్ చేస్తాం కాబట్టి, మామూలుగా అయితే శనగపిండిలో కలిపేసుకుని వేస్తారండి, అది వెగిటేసిద్ది. అల్లం పేస్ట్ అనేది మనకి చాలా మంచిది కాబట్టి. దీంట్లో హైలైట్ ఏంటంటే, మామూలుగా మన అరటికాయతో శనగపిండి బజ్జీ వేస్తారు, కానీ మా లెక్క ఏం చేసిందంటే అరటికాయకి
మసాలా ఉంది కదా, మనం వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అవి కూడా మొత్తం కూడా ఏంటంటే అప్లై చేసింది. దానివల్ల చాలా స్పైసీగా ఉందన్నమాట. దానికి తోడు ఈ ఉల్లిపాయ కూడా నింపుకుంటే అమ్మ ఉంది. నేను కూడా ఒకటి టేస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటనేది. అక్కడ ఉందండి బా అదూర్సు టేస్ట్. సూపర్ ఉందండి. మామూలుగా బోర్ కొట్టిద్ది అనమాట. మనం ఏంటంటే మామూలు ఉత్తు శనగపిండితో వేస్తే అరటికాయ బజ్జీ ఏంటంటే ఎక్కువ తినలేరు. కానీ ఇట్లా ఏంటంటే మసాలా అప్లై చేస్తే మనం 2-3 అయినా తినచ్చు అనమాట, బోర్ కొట్టి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే దీంట్లో వామ్ వేసింది. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది అనమాట. ఎలా ఉందాను? మా జానమ్మకు నచ్చిందంట. అరటికాయ ఓకే అండి, మేమైతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం చక్కగా పిల్లలకి మా వారికి పెట్టి. ఓకే అండి, మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పండి. Bye.